మనకి మామూలుగా లేదు, రచ్చ రచ్చే తగ్గేదేలే. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? సూపర్. సూపర్. మళ్ళీ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ సీఎం చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అంత అభిమానం పెంచేసుకున్నారు, వచ్చిన 6 నెలలకే అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఆయన చేసే ప్రవర్తన బాగుంది కాబట్టి, పరిపాలన కానీ దేనికన్నా కానీ. ఇప్పుడు అక్కడ ఉంది ఇది పిఠాపురం, అదంతా ఎలా ఉంది, రూట్లు లేని ప్లేస్లు అన్న ఎలా లేని ప్లేస్ కూడా వెళ్ళాడు, వెళ్ళి రోడ్ వేయించాడు కదా. అలాంటిది ఇక్కడ కూడా చేస్తే మంచి బాగుంటుంది. కమింగ్ టు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో చూసాం, ప్రజల్లో ఉండిపోయారు. మరి ఓజీ మూవీ వస్తుందా మీలాంటి అభిమానులందరికీ? మరి ఓజీ మూవీ ఏమి చూడలేమంటున్నారు, ఓజీ మూవీ దూరం అయిపోద్ది అంటున్నారు. ఎవరు అనుకున్నా ఆగదండి, పవన్ కళ్యాణ్ అనుకున్న అభిమానమే అది. వస్తారంటారా మరి ఈసారి ఓజీ మూవీతో? మరి ఇండస్ట్రీకి మళ్ళీ ఒక వచ్చిద్దంటారా, ఒక అంటే లైక్ అన్ని మూవీస్కి రికార్డ్ అనేది బ్రేక్ చేసిద్దంటారా ఈ ఓజీ మూవీ? బ్రేక్ చేయాలని వస్తున్నాం మేము కూడా, అంతే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మరి అంటున్నారు కదా, గేమ్ చేంజర్ మూవీకి వచ్చినారు, మన ఈవెంట్కి వచ్చారు, అందరు రామ్ చరణ్ గారి మీద లవ్ చూపించడం ఎలా అనిపించింది? ఇద్దరు మూమెంట్ అక్కడ, ఇద్దరు మూమెంట్ సూపర్ సూపర్ ఆ విషయంలో జరిగింది. సో ఏదైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈసారి స్టేట్కి తగ్గేదేలే, రెడీగా ఉన్నారా? మరి మొత్తం కొడుకుని పంపిస్తున్నారు ఈసారి గేమ్ చేంజర్కి, ఎలా ఉండబోతుంది మూవీ? మూవీ బాగుంటుంది సార్, ఎందుకంటే మేము చూడలేదు, చూసినా వాళ్ళపైన ఒకవేళ బాగుంది అని అంటే వేరే వాళ్ళు మామూలు ట్రాఫిక్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలియదు ఏముంది, ఎవరైనా బ్యాడ్గా మాట్లాడాలంటే అనేకమే ఉంటాయి, కానీ ఈ విషయంలో మాత్రం సమస్య లేదు. అందుకే. మీ పేరేంటి? శ్వేత. ఓకే, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది, ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ ఆబ్వియస్లీ. రామ్ చరణ్ గారు మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీలో లుక్స్ అంటే పొలిటికల్ లుక్స్ ఉన్నాయి, పోలీస్ లుక్లు కూడా ఉన్నారు. సో ఈసారి మాస్ ఉండాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండాలనుకుంటున్నారు గేమ్ చేంజర్ మూవీ? ఏదైనా పర్వాలేదు. ఏ మూవీ అయినా రెడీగా ఉన్నారా చూడడానికి స్టోరీ? ఆఫ్ కోర్స్. సో రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, బేసిక్గా ఆయన ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా, బేసిక్గా రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో ఫేవరెట్ మీకంటూ ఏంటి ఫేవరెట్ మూవీ? మగధీర. ఓకే, సో మగధీర ఎక్కువగా వార్ ఉండిద్ది కాబట్టి దట్స్ వై, లేకపోతే లవ్లీగా ఉండిద్ది కదా కాజల్తో? నేను చిన్నప్పుడు చూసిన ఫస్ట్ అంత బాగుండదు అప్పటికి, అదే కాబట్టి అప్పటి నుంచి అదే ఇష్టం. ఈ జనరేషన్లో అయితే బాహుబలి హిస్టరీలో చూస్తాం, ఆ జనరేషన్లో మగధీర ఫస్ట్ అదే. ఓకే ఫైన్. సో కమింగ్ టు ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి రికార్డ్ బ్రేక్ చేసింది? రీసెంట్గా వచ్చిన మూవీస్ అనేది ఒక బ్రేక్ అనేది ఇస్తాడా ఈసారి రామ్ చరణ్ గారు? మీ ఒపీనియన్ ఏంటి? ఐ డోంట్ నో. వెయిట్ చేయాలంటారా, చూడాలంటారా? అంతే. ఓకే, రామ్ చరణ్ గారిలో ఎక్కువ మీకు ఏమి ఇష్టం? డాన్స్, యాక్టింగ్, స్టైల్? డాన్స్. సరే ఈసారి గేమ్ చేంజర్ సంక్రాంతికి రెడీగా ఉన్నారా అందరూ వెళ్ళడానికి? ఆఫ్ కోర్స్. ఈసారి